నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఖమ్మం కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. గతంలో తండ్రికి ఇప్పుడు కొడుక్కి వాస్తవానికి కాపుల్ని బలి తీసుకుంటున్నాడని చెప్పేసి చాలా పెద్ద ఎత్తున మనకి వినిపిస్తూ వస్తుంది. గతంలో వంగవీటి మోహన్ రంగ గారు కావచ్చు, మొన్న మధ్య చూసుకుంటే మనకి ముద్రగడ పద్మనాభం నాయుడు కాస్త రెడ్డి కింద మార్చినటువంటి ఒక వైనం కావచ్చు, ఇప్పుడు బొత్స సత్యనారాయణ కావచ్చు, ఇప్పుడు నిరాహార దీక్ష చేపడుతున్నాను అని చెప్పేసి అంటే అంబటి రాంబాబు కావచ్చు. సో వీళ్ళందరినీ చూసుకుంటుంటే కంప్లీట్గా కాపుల్ని బలి తీసుకుంటున్నాడా అనేటువంటి ఒక వార్త అయితే మనకు వినిపిస్తుంది. మీరేమంటారు? అంటే అలా కాదండి, ఇక్కడ యాక్చువల్గా కాపులు టీడీపీ సపోర్టర్స్. ఎందుకంటే మా రెండు జిల్లాలో ఈస్ట్ వెస్ట్ కానీ కృష్ణా గుంటూరులో కొంచెం కాంగ్రెస్ వైపు ఉన్న అప్పట్లో ప్రకాశం, మళ్ళీ రాయలసీమలో బలిజ, ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు అందరూ కూడా టీడీపీ సపోర్టర్స్ అండి. ఇప్పుడు రాయలసీమలో బలిజలు అంటే బీసీ కింద వస్తారు, ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు కూడా బీసీకి వస్తారు, తెలంగాణలో మున్నూరు కాపులు అంటే వాళ్ళు బీసీ కింద వస్తారు. వీళ్ళంతా టీడీపీ స్ట్రాంగ్ సపోర్టర్స్ అండి. ఈ ముద్రగడ పద్మనాభం గారు ఇలా కాపునాడు అవి పెట్టిన తర్వాత వీళ్ళందరినీ ఏకం చేసి అని రకరకాల విన్యాసాలు చేశారు, కానీ ఆ వ్యత్యాసం ఉంది. ఇందులో వాళ్ళ కులపరంగా కాదు కానీ పార్టీల పరంగానే విభేదాలు ఉన్నాయి తప్ప ఇందులో కొంతమంది విపరీతంగా ద్వేషిస్తారు టీడీపీని. దానికి కొంతమంది కులముద్ర వేస్తారు, కమ్మ కాపు వైరం అన్నట్టుగా. దాన్ని వాడుకోవడానికి చూశాడు రాజశేఖర రెడ్డి గారు. దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా ట్రై చేశాడు. ఏకంగా కాపులు, టీడీపీ కాపులు ఈబీసీలో రిజర్వేషన్లో 5% ఇస్తే దాన్ని నేను రద్దు చేస్తాను అన్నట్టు, కాపులు రిజర్వేషన్ అక్కర్లేదని కాపుల ఏరియాలో కూర్చొని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని పరిగణలో తీసుకోరేళ్ళు ఎందుకో కానీ మరి ఏకంగా పిఠాపురం ఆయన ఏరియా నుంచి అలాంటి ప్రకటన చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఆయనకి బహుమతిగా తాను కాపుని కాదు రెడ్డి అని పేరు మార్చుకున్నాడు ఆయన. అంటే ఇలాగా వాళ్ళ అంతరాళ్ళు వచ్చి మీద పడిపోతుంటే జగన్మోహన్ రెడ్డి వద్దంటాడా? ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి ఏ కారణాలన్నా ఉండొచ్చు, టీడీపీ మీద ద్వేషమో, కామాళ్ళ మీద ద్వేషమో, కొంతమంది లిమిటెడ్ పర్సన్స్, అంబటి రాంబాబు లేకపోతే మరి అంబటి రాంబాబు ద్వేషం అంటాం లేదు, ఎందుకంటే వాళ్ళ అల్లుళ్ళు ఇద్దరు కమ్మోళ్ళే. మరి కులం మీద ద్వేషం ఉంటే వాళ్ళు ఎంత పెళ్లి చేసుకుంటాడో, తన కూతుర్ని అల్లుళ్ళుగా వాళ్ళని ఎంత తెచ్చుకుంటాడో. ఇక్కడ దానికంటే కూడా రాజకీయ లబ్ధి, మనందరం కూడా కుల పోరాటాలు ఏమి ఉండవండి. అవసరాలను రాజకీయం తప్ప ఊరికే కులం మీద ద్వేషం. కొంతమంది హేట్రెడ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళు లిమిటెడ్గా ఉంటారు, వాళ్ళు వాయిస్ ఎక్కువ వెళ్తుంది కాబట్టి మనకి ఈ ద్వేషాలు ఉన్నాయనుకుంటాం. నేను దగ్గర నుంచి చూస్తాను కదా, నాకు అనేక మంది మిత్రులు ఉన్నారు కాపుల్లో, వాళ్ళు ఎవరు ఇప్పుడు అలా మాకు ఆ ఆలోచనే రాదు. కొంతమంది ఉంటారు, ఈ మధ్యన వేరే చౌదరి అలా చిన్నప్పుడు, ఈ మధ్యన కొత్త భిక్షగాలు కొంతమంది బయలుదేరారు జనసేన నుంచి గట్టా, మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడతా, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళు ఉనికిని కాపాడుకోవడం కోసం మాట్లాడుతూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం అటు అవతల వైపు నుంచి వీళ్ళ నోట్లో నూరేడతాం ఎందుకులే అని మాట్లాడరు తప్ప వీళ్ళు ఏదో కొత్త తోపులు తురుములని కాదు. వాళ్ళ నోట్లో ఇప్పుడు కుళ్ళుబాడిలో కాలేస్తాడు ఎవడన్నా. ఇప్పుడు మీ ఇంటి పక్కన డ్రైనేజ్ ఉంటుంది కదా, డ్రైనేజ్లో కాలేడతాడా, చెయ్యాడతాడా ఎవడన్నా? పెట్టడు కదా. అలాగే వీళ్ళ జోలికి వెళ్ళడం ఎవడన్నా అంతే, అతడు ఏం ఆడతాం లేని. ఇది తప్ప వాళ్ళు ఏదో తోపులు తురుములని ఈ ద్వేషం. అంబటి రాంబాబు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడంటే తన ప్రయత్నం మానడం, తను కానీ తన అనుభవులు కానీ తనకు బాగా దగ్గర సంబంధం ఉన్న వాళ్ళు ఎవరో కానీ తన వర్గం కానీ ఎవరిని ఏమనరు, ఒకళ్ళు ఇద్దరు తప్ప మిగతా వాళ్ళు అనరు. ఎక్కువగా బీసీల చేత, కాపుల చేత, ఎస్సీల చేత మాట్లాడిస్తాడు అతను. ఈ తిట్లు, ఇలాంటి గొడవలు, అరటి తోటలు తగలబెట్టించడాలు, ఇలాంటివన్నీ వాళ్ళ చేత చేస్తాడు. వాళ్ళ మీద అవతల వాళ్ళు చర్య తీసుకుంటే అదిగో బాబు లబు దీపం అంటే కులాల మీద దాడి అన్నట్టు మాట్లాడతారు. ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఆ మోడస్ ఆపరండి వాళ్ళ సిలబస్ అది మారదు. ఆ సిలబస్లో ఒక పేజీలాగా ఉంటాడు అంబటి రాంబాబు. ఈ దీక్ష చేత చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పెంసాని చంద్రశేఖర్ గారికి వార్నింగ్ అంత స్థాయిలో నీకు లేదయ్యా. వయసు ఉంది, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యావు, ఇవన్నీ కరెక్టే, మంత్రి కూడా చేసావు, నీకు ఆ కెపాసిటీ లేదు. ఎందుకంటే నువ్వు ఇది సంపాదించుకోలేకపోయావు. ఆ వ్యక్తిత్వాన్ని ఒక మాట అన్నాడంటే, ఎవడన్నా ఒక నోట్లోంచి మాట వచ్చిందంటే అది తోటలా ఉండాలి, విశ్వసనీయత ఉండాలి. నువ్వు పనిచేసేది ఎవరి తరపున, ఏ పార్టీలోనూ, అక్కడే మీ 3 అంతులు మీ విశ్వసనీయత పోయింది, మీ క్రెడిబిలిటీ పోయింది. మీరు తన్నులు తిన్నారు నిజమే, వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటున్నావు. మరి రఘురామకృష్ణరాజు గారిని తన్నిన వాళ్ళని, మన తెలుగుదేశం పార్టీ నాయకులు తన్నిన వాళ్ళని నువ్వు ఏం చేయాలంటే వెళ్ళినప్పుడు రఘురామకృష్ణరాజు గారు మొదలు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీసులు ఎవరెవరినైతే ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోండి,
వాళ్ళతో పాటు నన్ను కొట్టిన వాళ్ళ మీద కూడా చర్య తీసుకోండి అంటే అది ధర్మంగా ఉంటుంది. నీ వైపు అందరూ నేను కూడా సపోర్ట్ చేస్తాను. కాదంబరి జత్వాని ఇష్యూలో ఉన్న పోలీసులు అందరినీ కూడా అవును. నువ్వు మంత్రిగా ఉన్నప్పుడు ఒక ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి ఒక ఆవిడని గెస్ట్ హౌస్లో నిర్బంధించి ఆవిడ ఏం చేసేసారో కూడా ఆవిడ చెప్పుకోదు కాబట్టి ఏం చేస్తారో తెలియదు. ఇలాంటి అరాచకాలు చేసి నువ్వు సిగ్గులేదా మీకు ఇలాంటివి మాట్లాడడానికి? పోలీసులు మీరు ఏం తీసుకున్నారని వీళ్ళు తీసుకుంటారు. పైగా నీ 2 కాళ్ళు ఎడదీయటం అనేటువంటిది సాలదు అనుకుంటున్నారు. ఇంకా తక్కువ తీశారు ఎడదీశారు ఇంకా ఎక్కువ ఎడదీయమంటున్నారు. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటలు అలా ఉన్నాయి. అంత వయసు వచ్చింది, మంత్రిగా పనిచేసావు, 2 సార్లు ఎమ్మెల్యే అయ్యో, ఫ్లెక్సీ చింపడం చిన్న కుర్రోళ్ళలాగా వెళ్ళి పైగా అక్కడ ఫ్లెక్సీ చింపొస్తా వస్తే చంద్రబాబు నాయుడు గారు నా మాటలు అంటమేటి, మాట జారేని అంటమేటి, కాలు జారినా తీసుకోవచ్చు, మాట జారితే తీసుకోలేడు ఎవడన్నా. దానికి తగ్గట్టుగా పనిష్మెంట్ ఉంటుంది. వీళ్ళు చాలా తక్కువ పనిష్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి మీరు ఊరికే ఎంత వగిచినా వదరినా ఫలితం ఉండదు. మీరు ఎన్ని దీక్షలు చేసినా ఎత్తాతలు పడతారు మళ్ళీ. దాంట్లో ప్రయోజనం లేనిది ఎందుకు? మీరు సైలెంట్గా ఉంటే కొన్నాళ్ళ తర్వాత ఏంటి ఇతను మాట్లాడట్లేదంటే ఆసక్తిగా చూస్తారు. మీ అంక అందరూ ఉన్నాయి. సద్విమర్శ చేయండి, సహేతుకమైన విమర్శ చేయండి. ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. దాని మీద మీ వాళ్ళ నాయకుడు కానీ వీళ్ళు కానీ సరైన పాయింట్ మీద ఫైట్ చేయట్లేదండి వీళ్ళు. అసలు వీళ్ళ సమస్య అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? ఆంధ్రప్రదేశ్లో సమస్యలు లేనట్టే కదా. అంతే. వాళ్ళ పర్సనల్ సమస్యలు తప్ప, వాళ్ళ అనారోగ్యం సమస్యలు తప్ప, వాళ్ళకి మానసిక అనారోగ్యం తప్ప సమస్యలు ఏమున్నాయని మరి ప్రతిపక్షం ఉన్నది సమస్యల మీద పోరాడడానికి కదా. అది కూడా టీడీపీ అభిమానులే మాట్లాడుతున్నారు కదా, నీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నారు కానీ వీళ్ళు ఎవరు చేయట్లేదు కదా. ఏ విమర్శ చేసినా, సరైన విమర్శ ఏం చేసినా, సద్విమర్శ కానీ ఏదో విమర్శ కానీ ప్రతి అడుగుని ప్రభుత్వం వేసే ప్రతి అడుగుని డ్యాగగళ్ళతో చూస్తున్నారు. ప్రతి నిత్యం పొద్దున సాయంత్రం మధ్యాహ్నం కూడా వాళ్ళు తుమ్మినా దగ్గినా కూడా దాన్ని నిలదీస్తున్నారు. మీరేం మీరు అవసరం ఏంటి? ఇంకా మీరు దీక్షలు ఎందుకు? అసలు మీరు రాజకీయాల్లో ఉండడం ఎందుకు? మళ్ళీ ఎలక్షన్ నాడు వచ్చేస్తాను కదా రప్ప అంటానుక. ఇంత పనికిమాలిన వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు ఎవడన్నా? మీకు ఏం ఛాన్స్ ఉంటుంది? పైగా నేను నరికేస్తాను, పొడి చేస్తాను, ఉప్పు కారం అంటిచ్చేస్తానంటే నేను ఎందుకు పెట్టుకుంటాడు ఎవడన్నా? మినిమం నాలెడ్జ్ లేకుండా, కామన్ సెన్స్ లేకుండా ముడ్డి కింద 100 తప్పులు పెట్టుకుని ఇన్ని కేసులు పెట్టుకుని ప్రతి ఒక్కడూ తప్పు చేశాడు. ఎవడ నిప్పర్తిగలేడు. ఎవడి స్థాయిలో వాడు తప్పులు చేస్తారు, నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు, అవినీతి చేశారు. అవినీతి వదిలేస్తాం, ఎవడు తింటలేదు అనేటువంటిది అలవాటు చేశారు మీరే. ఇంత బందిపోటు దొంగను ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి లాంటి అన్ని లక్షల కోట్లు కొట్టేసిన ముఖ్యమంత్రి చేసిన తర్వాత అవినీతి అనే మాట ఎవడ మాట్లాడకూడదు. ఇంకా ప్రజలు ఒప్పేసుకున్నట్లు లెక్క. కాబట్టి వీళ్ళు అవినీతి చేస్తున్నారని టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, లేకపోతే ఇప్పుడు ఎమ్మెల్యేలు చేస్తున్నారని అనడానికి ఎవరికి అవకలేదు. అది మాట్లాడడానికి అవకలేదు మనకి. వాళ్ళు చేయకూడదు, తప్పు, అది చేస్తే. కానీ ఆ మాట మనం ప్రశ్నించడానికి మనం నైతికత ఏది? మనకి దొంగల మూట ఎంచుకున్నాం కదా అంతకుముందు 19లో. కాబట్టి ఇక్కడ ఉన్న దాంట్లో మేలు రకాన్ని ఏరుకోవాలి. ఆ ఉన్న వాళ్ళలో పనివాడి చేత పని చేయించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎవడన్నా సరే. సో అదిగాక ఇప్పుడు అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ దీక్ష నేపథ్యంలో ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారిని అనకూడని మాటలు మాట్లాడుతూ నిజంగా వాస్తవానికి ఎన్నో డబ్బులున్నాయి, వచ్చాడు, ఆయన ఎంపీ అయ్యాడు, మినిస్టర్ అయిపోయాడని చెప్పి మాట్లాడుతూనే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, రేపు పొద్దున ఏదైనా జరిగితే తుర్రుమని పారిపోతాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా పారిపోయే రకమైన పెమ్మసాని చంద్రశేఖర్ గారు అసలు పారిపోడా అనేటువంటి విషయం పక్కన పెడితే ఈ 3 ఏళ్ల పాటు మీరు శంకరగిరి మంజాలు పట్టేయకుండా మీరు చూసుకోవాలి కదా ఫస్ట్. అదే కొత్త బిచ్చగాడు అని చెప్పి కూడా అంటున్నాడు అనమాట. అలా కదండి, ఈ 3 ఏళ్ల పాటు అతనేం కొత్త బిచ్చగాడండి. అక్కడే పుట్టాడు, అక్కడే పెరిగాడు, విదేశాల్లో స్థిరపడ్డాడు, అక్కడ వ్యాపారం చేశాడు, సక్రమ మార్గంలో మీలా దొంగోళ్ళలాగా దొంగతనాలు చేయలేదు అతను. ఒక రకం ఈర్ష, ఆగర్భ శ్రీమంతుడేం కాదు, అతను కష్టపడి సంపాదించుకున్నాడు. అది కూడా సక్రమ మార్గంలో సక్రమంగా అఫీషియల్ ఆథరైజ్డ్ అమౌంట్ ఆయన దగ్గర ఆస్తులు. మీలాగా అక్కడెక్కడ దాక్కుని దాచిపెట్టుకున్నాయి కదా. అవి దమ్ముగా వచ్చాడు, ధైర్యంగా మాట్లాడాడు, ప్రజలు ఆదరించారు. అతని విశ్వసనీయత అతని ముఖంలో చూస్తే కనపడిన నిజాయితీ. ఇతను మనకు పనికొస్తాడు రా బాబు, అత్యధిక మెజార్టీతో గెలిపించారు. అంతకుముందు ఆల్రెడీ మాచర్ల ఏరియాలో అతను చేసిన సర్వీస్ చూడండి ఒకసారి వెళ్ళి. అప్పుడు అక్కడ పోటీ చేయలేదు, ఆయన ఏమి ఎంపీ కాదు, అయినా సరే వాళ్ళందరూ సర్వీస్ చేసి వచ్చాడు. అక్కడ మాచర్ల పల్నాడు ఏరియాలో ఏ బావిని అడిగినా చెప్తుంది పెమ్మసాని గారు ఏం చేశాడు అనేటువంటిది.
ఇతను అంబటి రాంబాబు అతను అంటే ఎవరో పెంపసాలినటువంటి టార్గెట్ చేస్తే ఉమ్, తనకి విలువ పెరుగుద్ది అనుకుంటున్నాడేమో. ఉమ్, అసలు ఆయనతో పోలికెట్టి నీకు అసలు కొన్నాళ్ళు పోయిందని అసలు నీ కామెడీ చూస్తే నవ్వుకుంటాడు ఆయన. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. పెంసాని చంద్రశేఖర్కి మాకు సన్నిహితుడు ఆయన, మేము దగ్గర నుంచి వస్తాం. ఇలాంటి మాటలు మాట్లాడితే పక్కపక్క నవ్వుకుని ఉంటాడు ఆయన గ్యారంటీగా. ఆ వార్నింగ్లో ఎత్తుంటే రేసు కూరలో బ్రహ్మానందం చూసినట్టు చూస్తాడు ఆయన. సో అదిగాక మనం చూసుకుంటే అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ ఓ పక్కన ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నటువంటి సమయంలో పక్కనే ఉన్నటువంటి వైసీపీ వాళ్ళందరూ కూడా మరో వంగవీటి రంగ అందుకే నిరాహార దీక్ష చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నప్పుడు కొంత అనుమానాలు వేస్తున్నాయి. మీరేమంటారు? ఏముండదండి, ఒకవేళ అలాంటి పరిస్థితి లేచి పారిపోతాడు ఇతను. ఒకరోజు దీక్షకి ఏమవుతుందండి, 12 గంటలు మాత్రం, మళ్ళీ ఒకరోజు 24 గంటలు 24 గంటలు కూడా చేరిళ్ళు. చుట్టుపక్కల 100 మందిని పెట్టుకుంటాడు. శుభ్రంగా టిఫిన్ చేసేసి కూర్చొని మళ్ళీ సాయంత్రం భోజనం పోతాడు. మధ్యాహ్నం నిమ్మకాయ లేదు అవుతారు. అలాగన్నా గ్లూకోజ్ వాటర్ ఏదో అవుతారు. ఏదో కొన్నాళ్ళు ఏదో పండవండి. వాళ్ళు రాజకీయంగా ఉనికి కోసం నానా బాధలు పడుతున్నారు. వాళ్ళకి అలా ఇప్పుడు ఏది చిక్కట్లా పట్టు వాళ్ళకి రాజకీయంగా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం అవట్లా. మట్టగిడసలా జారిపోతుంది రాజకీయం. వాళ్ళ చేతిలో ఉండట్లేదు ఏమీ. వీళ్ళు అవకాశం ఇవ్వట్లేదు ఇప్పుడున్న ప్రభుత్వం. వీళ్ళు దేని మీద పోరాడతారు? దేని మీద అవకాశం ఉంది? ఇంకేం చేయాలి? నన్ను కొట్టేయారు బాబు, నన్ను కాళ్ళు ఎడదీస్తారు బాబు అని చెప్తున్నాడు. త్యాగ ఎడదీసేస్తారు కదా. త్యాగ ఇలా ఎడదీసేసి మధ్యలో ఉన్న చందమామని బయటపడి తింటారు కదా, అలా ఎడదీస్తారని చెప్తున్నాడు అతను. ఇలాంటి మాటలు మాడితే మళ్ళీ ఎడదీసేస్తారు వెళ్ళి. ఇక్కడ నీ టైం అయిపోయిందండి, వాళ్ళ టైం అయిపోయింది. ఇంకా నీ టైం కానప్పుడు అలవి కానప్పుడు అధికల మన రాదు. ఒక ఊరి రాజు ఒక ఊరు బొంటు కింద మారిపోతాడు. ఒక ప్రభుత్వంలోనే ఒక వెలుగెలిగితే ఇంకో ప్రభుత్వంలో బొంటుగా ఉండాల్సిందే, నోరు మూసుకుని పడి ఉండాల్సిందే. ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా అంబటి రాంబాబు నిరాహార దీక్ష 12 గంటలు మాత్రం అని చెప్పి మాట్లాడుతూ ఆయన చేస్తున్న దానికి భారీ ఎలివేషన్స్ అయితే వీళ్ళు ఇలాగే చేస్తుంటే నిరాహార దీక్షలు కూడా కామెడీ అయిపోతాయండి. ఉన్నటువంటి ఒక దీక్షను కూడా పూర్తిగా మొన్న ఒక ఆయన చేయడు, 2-3 రోజులు చేసి ఆయన అంతా ఆయన దుకాణం చదివేసుకున్నాడు. ఇలాగుంటాయి అంతే. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. Please subscribe to Leo News for more videos.